హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండారని అనుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి. ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తేనే కదా ఇంకోళ్ళకి రికమెండ్ అవుతుంది, అందుకే చెప్తున్నాను. ఈరోజైతే నేను చికెన్ పులావ్ చేశానండి. ఎప్పుడు చికెనేనా అని అనుకుంటున్నారా? మరి మా ఇంట్లో మటన్, ఫిష్ అలాంటివి ఏం తినమండి. ఓన్లీ చికెనే తింటాము. అందుకే చికెనే ఎక్కువగా వండుతాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి. మనం చికెన్ కర్రీస్కి మ్యాగ్నెట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ బిర్యానీస్కి అయితే ముందు మ్యాగ్నెట్ చేసుకుంటే బాగుంటుంది కదా. హాఫ్ అన్ అవర్ ముందే మనం చికెన్ని బాగా మ్యాగ్నెట్ చేసుకోవాలి. ఇలా ముందుగా చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని రైస్ని కూడా హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను నేను. రైస్ని కూడా కొంచెం బాగా వాష్ చేసి నానబెట్టుకొని ఉంచుకుంటే బిర్యానీ కొంచెం పొడి పొడిగా వస్తుంది కదా. ఎక్కువగా దమ్ బిర్యానీస్ అవి ఇవి చేస్తారు కదండి, అవి ఎక్కువ టైం టేకెన్ కదా. మనకి టైం లేనప్పుడు ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో బిర్యానీ అయిపోవాలంటే చికెన్ పులావ్ చేసేయండి. అది కూడా రైస్ కుక్కర్లో చేస్తే ఈజీగా అయిపోతుంది. ఈజీ ప్రాసెస్ కూడా రైస్ కుక్కర్ అయితే. ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిందే కదండి, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ నేను ఎలా చేశానా అనేసి నేను చెప్తున్నాను అంతే. ఇంకో విషయం ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అది సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలండి. మరి అంత కష్టపడాలంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఓర్పు అనేది ఉండాలి. నాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని ముందే మనం డీలా పడిపోకూడదండి. కొంచెం ఓర్పుగా ఉండాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది. నేను కూడా ఫస్ట్లో అలాగే అనుకునేదాన్ని, కానీ ఈ నిన్నటికల్లా 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారండి. చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. ఇంకా ముందు ముందు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారండి. ఆ చిన్న పిల్లలతో ఏదోలాగా నా వంతు ప్రయత్నంగా అయితే నేను యూట్యూబ్ చేస్తున్నాను. అందుకే మీరు వీడియో చూసి వదిలేయకుండా జస్ట్ ఒక లైక్ ఇవ్వండి చాలు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోలేని అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే జస్ట్ ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్ వల్ల మీకేం పోయేది ఉండదు కదండి, అందుకే చెప్తున్నాను. ఆల్రెడీ ల్యాక్స్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు చాలామంది. మాలాగా బిగినర్స్ ఉంటారు కదండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. వాళ్ళకి మోటివేట్గా ఉంటుంది కదా, మాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ముందు ఇంకా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తారు. మీరు ఆల్రెడీ ల్యాక్స్లో ఉన్న వాళ్ళకే చాలామంది సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు, కానీ మాలాగా బిగినర్స్ లాగే ఉండిపోతున్నారండి. మీరే కొంచెం ఆలోచించండి. ఒక్క సబ్స్క్రిప్షన్ వల్ల మీకేం పోయేది ఉండదు కదండి, అందుకే సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి, వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది కదా. అండ్ మీరు కూడా బిర్యానీ ఏ స్టైల్స్లో చేస్తారో కమెంట్ చేసేయండి. నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి. ఎప్పుడు దమ్ బిర్యానీ చేసేదాన్ని, కానీ టైం లేదనేసి ఇలా చేసేసాను. పులావ్ కొంచెం ముద్దగా అయిపోతుంది కదా, కానీ అదే టేస్ట్ అండి. మనం కొంచెం వాటర్ తగ్గించేస్తే బాగానే ఉంటుంది. అందరికీ అయితే నచ్చింది, బాగానే తిన్నారు. యూట్యూబ్లో సక్సెస్ అనేది చాలా కష్టం అండి. అది ఒకసారి స్టెప్ తీసుకున్నాకే మనకు తెలుస్తుంది, తర్వాత తెలియదు. యూట్యూబ్ చేసుకునే కన్నా ఏదో జాబ్ చూసుకుంటే బెస్ట్ అని కూడా అనిపిస్తుంది. కానీ ఏదో అంటే ప్రతి ఒక్కరు అల్టిమేట్ గోల్ అయితే మనీ కోసమేనండి. ఏదో మామూలుగా స్టార్ట్ చేసాము, ఇలాగ చేసాము, అలా చేసాము అని అంటారు, కానీ అలా కాదు. ఇప్పుడు వీడియోస్ చాలామంది చూస్తున్నారు, మాకు ఇన్ని డబ్బులు వచ్చాయి అన్ని డబ్బులు వచ్చాయని చెప్తున్నారు అనేసి చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. ఆ విషయం తెలిసిందే, కానీ అందరికీ సక్సెస్ రాదండి. యూట్యూబ్ మీదే ఆధారపడిపోకుండా మనం
బెటర్గా ఏదైనా చూసుకుంటే బెస్ట్ అనేది నా ఆప్షన్. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఏదైతే అది అవుతుంది. మనం ఎలాగో ఫోన్ చూస్తాం కదా, రోజుకు ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా, ఆ టైంలో ఇలా స్పెండ్ చేస్తే మంచిది. ఏదైతే అది అవుతుంది. ఇది నా ఒపీనియన్. ఇంకా బిర్యానీ అయితే చాలా బాగుందండి. వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మర్చిపోకుండా నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు.